जहीराबाद में गुरुवार को दलित संगठन की ओर से एक विरोध रैली निकाली गई। इस रैली में एआईएमआईएम जहीराबाद के अध्यक्ष मोहम्मद अतहर अहमद और पार्टी के नेताओं ने भाग लिया। संविधान निर्माता बाबा साहेब अम्बेडकर पर केंद्रीय गृह मंत्री अमित शाह की टिप्पणी पर विरोध रैली निकाली गई। इस मौके पर एआईएमआईएम के संयुक्त सचिव शेख इलियास, मोहम्मद मुजीब, मोहम्मद शफी, मोहम्मद फयाज व अन्य मौजूद थे। जहीराबाद से केपी न्यूज के लिए संवाददाता नेमतुल्लाह की रिपोर्ट। साथियों, आज जहीराबाद के अंदर जो प्रोटेस्ट रैली निकाली गई वो देश के होम मिनिस्टर अमित शाह के खिलाफ निकाली गई। अफसोस की बात यह है कि भारत की सबसे बड़ी पंचायत पार्लियामेंट के अंदर जिस तरीके से अमित शाह ने जो मजाकिया अंदाज में कहा कि अम्बेडकर 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 जितना कहे हैं उतना अगर भगवान का नाम लेते तो स्वर्ग मिल जाता। लेकिन मैं मेरे दलित भाइयों से एक सवाल करना चाहता हूँ। ఈ రోజు ఆలోచించుకోవాల్సిన విషయం మనకుంది। ఈ రోజు దేశంలో ఏ పరిస్థితి ఉంది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మనకి రాజ్యాంగం పైన ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ పైన పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం తీసుకుంటాం, కానీ ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకున్న విషయాలు మన దగ్గర లేవు। నేను ఎంఐఎం పార్టీ అధ్యక్షుని, మా పార్టీ అధ్యక్షులు బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తే జై భీమ్ అల్లాహు అక్బర్ నినాదంతో ప్రమాణ స్వీకారం చేసుకుంటారు। మొన్న విషయం వస్తే జై భీమ్ జై భీమ్ బోల్కే అంబేద్కర్ గారి ఆశయాలకి నేను పని చేస్తున్నా, ఈ కాన్స్టిట్యూషన్ కి నేను సేవకునిగా పని చేస్తున్నానని బ్యారిస్టర్ ఓవైసీ సాబ్ పార్లమెంట్ లో చెప్పాడు। మొన్న అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ ఫ్లోర్ లీడర్ ఆయన ఏమన్నాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ నా హీరో, బాబా అంబేద్కర్ సాబ్ నా హీరో, నేను ఆయనకి ఆయన విధానంకి నేను పాటిస్తున్నా, ఆయన మన హీరో। కాబట్టి దేశంలో ఈ రోజు మనం మాట్లాడితే చాలా ఉన్నాయి, కానీ రెండే విషయాలు నేను మాట్లాడతా। ఈరోజు భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు ఉన్నది। గుర్తుపెట్టుకోండి, మన దళిత యువకులు ఓట్ హమారా రాష్ట్ర హమారా నహీ చలేగా నహీ చలేగా। బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టుకోవాలంటే ఆయన ఆశయాలను మనం ముంగడు తీసుకోవాలి। మజ్లిస్ ఇత్తెహాదుల్ విషయంలో ఎప్పటికీ దళితులు వెంబడి ఉంటుందనేసి చెప్తూ ముగిస్తున్నాం।